హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా విడుదలైన 100 దేవుళ్ళు మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఒక కుటుంబం కథ. భర్తను కోల్పోయి తన తల్లి 2 కుమారులను ఎన్ని కష్టాలు పడుతూ పెంచుకుంటుంది అని సినిమా కథ. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత ఆమె జీవితంలో సంతోషం మరియు వ్యక్తిగత కోరికలు కూడా విలువ ఉందా అనే విధంగా అంశాన్ని సినిమా హృదయానికి హత్తుకునే విధంగా చూపించారు. దర్శకుడు శశి భావోద్వేగాలను చాలా సహజంగా తెరకెక్కించారు. ముఖ్యంగా తల్లి పాత్రను నటించిన స్వసిక విజయ్ అద్భుతమైన నటన కనబరిచారు. అలాగే విజయ్ ఆంటోనీ కూడా చాలా బాగా నటించారు. సినిమాలో కుటుంబ బంధాలు, తల్లి త్యాగం, సమాజం విధించే నియమాలు వంటి అంశాలను బలంగా చూపించారు అండి. ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభిస్తుంది. కొన్ని ఆన్లైన్లో చర్చలు సినిమా భావోద్వేగంగా ఉందని, కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రం అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ప్లస్ పాయింట్స్: హృదయాన్ని తాకే కథ, అద్భుతమైన నటన, కుటుంబ భావోద్వేగాలు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్: కొంతమంది నెమ్మదిగా అనిపించిన కథ, కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉండటం. ఫైనల్గా ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు మంచి కథలను ఇష్టపడే వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చుతుంది. నా రేటింగ్ 3.5 అండి. మీకు ఈ రివ్యూ నచ్చితే కనుక షేర్ చేయండి. మరియు మూవీ లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్